హెల్మెట్ హెల్మెట్ లేనందుకు హెల్మెట్ లేనందుకు ఆపారు కదా. ఎందుకు పెట్టుకోవాలి హెల్మెట్? సేఫ్టీ కోసమే కదా. మీ సేఫ్టీ, నువ్వు అంత పెద్ద బండి నడుపుతున్నావు ఆడ. ఆ? ఇప్పుడు అంత పెద్ద బండి నడుపుతున్నావు, నువ్వు హెల్మెట్ లేకుండా నడిపితే ఇది నేషనల్ హైవే ఉన్నది. ఏదన్నా జరగరానిది జరిగితే ఎవరి కోసం చెప్పండి? హెల్మెట్ పెట్టుకోండి అని చెప్పేసి మేము ఇంతగా అవేర్నెస్ చేస్తున్నాము. హెల్మెట్ పెట్టుకోండి, ఏమవుతుంది హెల్మెట్ పెట్టుకుంటే? మనకు యాక్సిడెంట్ అయితే కాళ్ళు చేతులకి ఏమైనా దెబ్బలు కలిగినా కూడా మనం ఏమి కాదు. హెడ్ ఇంజరీ అయితే చాలా సివియర్ ప్రాబ్లమ్స్ ఏర్పడతాయి. హెడ్ ఇంజరీ అనేది చాలా డేంజర్ అన్నట్టు. ఈ హెల్మెట్ గురించి ఎన్నో అవగాహన కార్యక్రమాలు చేసినాము. ఎంతో మంది రోడ్ యాక్సిడెంట్ లో హెడ్ ఇంజరీ అయ్యే ప్రాణాలు కోల్పోయిన సందర్భాలు చాలా ఉన్నాయి. అవునా కదా? మనం చూస్తున్నాం ప్రతిరోజు న్యూస్ లా యాక్సిడెంట్, హెడ్ ఇంజరీ, స్పాట్ డెడ్, అట్లాంటి ఎన్నో చూస్తున్నాము. హెల్మెట్ పెట్టుకోండి బ్రదర్. హెల్మెట్ పెట్టుకోవడం వల్ల మనకు జరిగిన నష్టం ఏది లేదు. దయచేసి హెల్మెట్స్ పెట్టుకోండి. మన సేఫ్టీ మనకి ఇంపార్టెంట్. మనల్ని నమ్ముకొని ఎంతో మంది వెయిట్ చేస్తూ ఉంటారు. అది మన కోసమే. దయచేసి హెల్మెట్ కంపల్సరీ పెట్టుకోండి. అర్థమవుతుందా? చూడండి, ఇంతమంది హెల్మెట్ లేకుండా ఒకేసారి వస్తే కరెక్ట్ కాదు కదా. మనం చదువుకున్న వాళ్ళము, మనం ఇంకొక నలుగురికి చెప్పాలి హెల్మెట్ పెట్టుకోరు తమ్ముడు, హెల్మెట్ పెట్టుకో బాబా అని చెప్పి. అది కరెక్ట్ కాదు. హెల్మెట్ పెట్టుకోండి. మనం రాసే 100 రూపాయల చలాన కోసం ఏదో భయపడి పెట్టుకోవడం కాదు. మన సేఫ్టీ కోసం మనం పెట్టుకోవాలి. అంతేనా? థ్యాంక్ యూ.